సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 27 జరగాలి. దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అని చెప్పి చాలామంది యాస్పిరెంట్స్ కలవరపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్స్ ఉన్నాయి. కాబట్టి ఇదే పరిస్థితి ఇంకో నెల రోజులు కొనసాగితే ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే జూన్ నెలలో జరగాల్సిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయ్యాయి. ఈరోజే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది పోస్ట్పోన్ అవుతున్నాయని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏం చేయాలి? రోజుకి 2-3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి మెయిన్స్కి. ప్రిలిమ్స్ ప్రిపేర్ అవడంతో పాటు రోజుకి టైం డివైడ్ చేసుకుని ఒక 6 అవర్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతూ పాత పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ దాంతోపాటు కొంత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇలానే ప్రిలిమ్స్ పోస్ట్పోన్ అయ్యి తర్వాత మెయిన్స్ కూడా జరగటం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైతే మెయిన్స్కి వెళ్తారో వాళ్ళకి రైటింగ్ ప్రాక్టీస్ ముందు నుంచి అవసరం కాబట్టి కొంతసేపు ప్రిలిమ్స్ చదువుకుని కొంతసేపు మెయిన్స్ చదువుకోవడం మంచిది. యూపీఎస్సీ మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా ప్రిలిమ్స్ పోస్ట్పోన్మెంట్ గురించి ఎక్కువగా రూమర్స్ వినటం లేదా ఎక్కువగా డిస్కస్ చేయటం అనవసరం. ఎందుకంటే అల్టిమేట్గా యూపీఎస్సీ ఇచ్చేదే ఫైనల్ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే టైం వేస్ట్ చేయకుండా రోజుకి 12 గంటల పాటు చదువుతూ ఒక 6 గంటల పాటు ప్రిలిమ్స్, ఒక 2 అవర్స్ ఆప్షనల్, 2-3 అవర్స్ మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే కాలం వృధా కాకుండా ఉంటుంది.